హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా? ఇప్పుడు నేను కోవిడ్లో వైట్ బిర్యానీ అంటాను దీన్ని. వైట్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చికెన్ని కడిగి దాని పీస్ స్కిన్ తీసేసానండి. కడిగి 4 ముక్కలు తీసుకున్నాను. వాటర్లో పెట్టి ఉడికిస్తున్నాను. దానిపైన అది బురుగు వస్తే తీసేయాలండి ఆ బురుగుని. ఆ తర్వాత ఏమంటే బాగా ఉడికిన తర్వాత దాంట్లో టమాటా, ఎర్రగడ్డలు, మసాలాలండి, అంటే ఉప్పు, నిమ్మకాయ, ఉల్లగడ్డ, పట్ట, లవంగా, ఎక్కువ ఏం లేదండి. ఇది ఏమంటారు, గార్లిక్ అది పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అండి. ఆ తర్వాత అంటే ఇది రోజ్ వాటర్ అండి. దానికి పైన పైన డెకరేషన్ కోసం రోజ్ వాటర్లో కొంచెం కలర్ వేసాను. మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి దీనికి నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుందండి. దీనికి సూపర్ కాంబినేషన్ అనేది భలే బాగుంటుందండి. ఒకసారి మేము చేసుకుంటుందండి, సూపర్ ఉంటుందండి. చూడండి, మళ్ళీ దాంట్లో చికెన్ మొత్తం తీసేయాలండి. చికెన్ ఉల్లగడ్డలు తీసేసి వేరేగా సెపరేట్ చేసేసి ఆ వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ బాగా మొత్తం వడగట్టేయాలి. వడగట్టేసిన తర్వాత అది రైస్లో వేసాలి. ఆ వాటర్ రైస్ వేసిన తర్వాత ఆ చికెన్ని కొంచెం మెత్తగా కొంచెం చేయాలండి, పెద్ద లేకుండా. మళ్ళీ దానిపైన కొంచెం నేను మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసాను. మళ్ళీ అన్నంలో కొంచెం జీలకర్ర వేసాను, టేస్ట్ వస్తుంది బాగా, టేస్ట్ కోసం. చూడండి, అవి మెయిన్ నెయ్యి అండి. నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ అంటే చికెన్ స్టవ్ అని చెప్పాను కదండి, ఆ చికెన్ స్టవ్ మరి దానిపైన కొంచెం ఎందుకంటే కొంచెం ఉప్పు పై కొంచెం అనిపిస్తుందేమండి. చూడండి, అది రోజ్ వాటర్ అండి. ఇది రోజ్ వాటర్ వేస్తాను. చూడండి, మళ్ళీ కొంచెం కలర్ వేస్తాను. అంటే దీనికి చికెన్కి రోజ్ వాటర్ వేస్తే దాని టేస్ట్ పైన చికెన్కైనా అన్నానికైనా రైస్కైనా ఈ రోజ్ వాటర్ కలర్ వేస్తే దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ పైన కలర్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని మైక్రోవేవ్లో వేస్తున్నానండి. అంటే కొంచెం అవి క్రిస్పీగా కొంచెం కావాలండి అందువల్ల. మళ్ళీ కొంచెం రోజ్ వాటర్ కొంచెం కలర్ దానిపైన వేసాను, అన్నం పైన. చూడండి ఎలా రెడీ అయిందో. అవి అంతా క్రిస్పీగా అయిపోయాయండి. చూడండి ఎలా టేస్ట్గా ఉంటాయో, మళ్ళీ సూపర్గా ఉంటుంది దాని టేస్ట్. చూడండి ఇలా రెడీ అయిపోయింది. మళ్ళీ దానిపైన మళ్ళీ నిమ్మకాయ రసం పిండుతున్నాను టేస్ట్ కోసం అండి. చూడండి ఎలా